వెల్కమ్ బ్యాక్. అత్యాధునిక కార్గో టెర్మినల్, కమర్షియల్ హబ్స్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, లుక్ వైజ్ ఇంటర్నేషనల్, ఫెసిలిటీస్ వైజ్ అల్ట్రా మోడర్న్. భోగాపురం ఎయిర్పోర్ట్ జిగేల్ అంటోంది. సిటీకి దగ్గరగా సముద్రపు గాలుల చెంతన గ్లోబల్ కనెక్టివిటీకి కేర్ ఆఫ్ గా రూపుదిద్దుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ లాంచింగ్ కు రెడీ అయింది. ఓపెనింగ్ డేట్ కూడా అనౌన్స్ అయింది. కానీ ప్రధాని షెడ్యూల్ మాత్రం రాలేదు. ఇందుకు భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఎప్పుడు? పీఎం టూర్ ఫిక్స్ కాకపోవడం వల్లే లేట్ అవుతోందా? భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఎప్పుడు? ఈ నెల 5న జరగాల్సిన ఓపెనింగ్ కు ఎక్కడ బ్రేక్ పడింది? ప్రధాని టూర్ ఫిక్స్ కాకపోవడం వల్లే లేట్ అవుతోందా? భోగాపురం ఎయిర్పోర్టుకు ఇంకా కనెక్టివిటీ పూర్తి కాలేదా? భోగాపురం ఎయిర్పోర్ట్ కేవలం ఒక విమానాశ్రయం కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక పారిశ్రామిక రంగాన్ని గ్లోబల్ లెవెల్కు తీసుకువెళ్లే ఒక గేమ్ చేంజర్గా చెప్తోంది కూటమి సర్కార్. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రూపురేఖలను మార్చబోతోన్న సరికొత్త గ్రోత్ ఇంజన్గా చూస్తోంది. అల్లూరి సీతారామరాజు పేరుతో కట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ కోసం ఎదురు చూస్తోంది. ప్రధాని చేతుల మీదుగా ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టును ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వెయిట్ చేస్తోంది. ప్రధాని అనుమతి కోసం పీఎంఓ ఆఫీసుకు ఆ మధ్యనే లేఖ రాసినట్లు అధికారులు చెప్తున్నారు. ప్రధాని టూర్ ఫిక్స్ అయితే ప్రారంభోత్సవ ఏర్పాట్లు స్పీడప్ చేయాలనుకున్నారు. జూలై 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి అంతా సిద్ధం చేశారు. కట్ చేస్తే పీఎంఓ నుంచి ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారు కాలేదని అంటున్నారు. మోదీ బిజీగా ఉండడమే కారణమని అంటున్నారు. జూలై 5న ఎయిర్పోర్టును ప్రారంభించి 8వ తేదీ నుంచి ఆపరేషన్స్ స్టార్ట్ చేయాలనుకున్నారు. పోనీ 8వ తేదీన అయినా ప్రధాని వస్తారా? విమానాశ్రయం ఓపెనింగ్ ఉంటుందా అంటే అదీ క్లారిటీ లేదు. ఈ నెల 13వ తేదీ దాటితే ఆషాఢ మాసం వస్తుంది. ఆషాఢంలో ప్రారంభోత్సవాలు చేసేందుకు ఎవరూ ఇష్టపడరు. పైగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎయిర్పోర్టును శూన్యమాసంలో ఓపెన్ చేసే అవకాశం లేదంటున్నారు. దీంతో జూలై 13 లోపే ఏదో ఒక డేట్లో ప్రధాని షెడ్యూల్ వస్తే తప్ప ఈ నెలలో ఎయిర్పోర్టు ప్రారంభం కాదు అనేది అధికారులు చెబుతున్న మాట. ఆ తర్వాత ఆషాఢ మాసం వస్తుంది కాబట్టి నెల రోజుల వరకు శుభముహూర్తాలు ఉండవని అంటున్నారు. ఇక ఈ నెల 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. ఈ సెషన్లో కీలక బిల్లులను తెచ్చేందుకు రెడీ అవుతోంది కేంద్రం. దీంతో పార్లమెంట్ సెషన్ పూర్తయ్యే వరకు మోదీ షెడ్యూల్ ఖాళీగా ఉండే అవకాశం లేదంటున్నారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ డెవలప్మెంట్స్ వేళ మోదీతో సహా కేంద్ర మంత్రులంతా బిజీగా ఉండనున్నారు. ఈ లెక్కన భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఇప్పట్లో జరగదనే చర్చ జరుగుతోంది. ఇక భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభించిన విశాఖ ఎయిర్పోర్టును కొనసాగించాలని చాలా మంది కోరుతున్నారు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు 60 కిలోమీటర్లు ఉంటుంది. పైగా కనెక్టివిటీ రోడ్లు పూర్తి కాలేదని అంటున్నారు. ఇప్పుడే భోగాపురం ఎయిర్పోర్టును ప్రారంభిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కనెక్టివిటీ రోడ్స్, బీచ్ కారిడార్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యే వరకు విశాఖ ఎయిర్పోర్టును కొనసాగించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఇప్పటికే తన వాయిస్ వినిపించారు. ఇప్పుడున్న రోడ్లపై విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లాలంటే 2 గంటలు పడుతుందని, ట్రాఫిక్ జామ్ అవుతుందని, కనీసం బీచ్ కారిడార్ పూర్తయ్యే వరకు విశాఖలో ఎయిర్పోర్టు కొనసాగిస్తే కొంపలేం మునిగిపోవని 2 నెలల క్రితమే విష్ణుకుమార్ రాజు ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదన పెట్టారు. దాంతో భోగాపురం ఎయిర్పోర్టు ఓపెన్ అయినా కాకపోయినా ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదనే వాదన ఉంది. దీంతో రోడ్డు కనెక్టివిటీ పెరిగాక, ప్రధాని మోదీ షెడ్యూల్ ఫ్రీ అయ్యాకే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 12 తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ కానుంది. అప్పుడు మంచి రోజులు ఉంటాయని, అప్పటికి వర్షాకాల సమావేశాలు పూర్తయితే భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగుకు ప్రధాని రావచ్చని ప్రచారం జరుగుతోంది.
భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు ఎప్పుడు టేకాఫ్ అవుతాయో వేచి చూడాలి మరి.